బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ కవిత వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు జరిగాయని ఆమె చేసిన కామెంట్స్ గులాబీ పార్టీతో పాటు బీజేపీలోనూ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒక్క దెబ్బతో రెండు పార్టీలు విలవిల్లాడుతున్నాయన్నంత స్థాయిలో ఈ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలకు తోడు కవిత వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరింత చర్చనీయాంశంగా మారాయి. కవిత వ్యాఖ్యలను బలపరిచేలా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడడం ఈ వ్యవహారానికి మరింత బలం చేకూర్చింది. కవిత చెప్పింది నిజమేనని రాజాసింగ్ ధృవీకరించడమే కాకుండా పెద్ద ప్యాకేజ్ ఇస్తే మావాళ్లు కూడా బీఆర్ఎస్ తో కలిసిపోతారంటూ మరో సంచలన వ్యాఖ్య చేశారు. ఈ కామెంట్స్ రెండు పార్టీల్లోనూ కలకలానికి దారితీశాయి. రెండు పార్టీల నాయకులు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. కవిత రాజాసింగ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకులకు అందివచ్చిన అస్త్రంగా మారాయి. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని ఇన్నాళ్లు కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంటే ఆ రెండు పార్టీలు ఖండిస్తూ వచ్చాయి. ఇప్పుడు సొంత పార్టీల కీలక నాయకులే చేసిన కామెంట్లపై క్షేత్రస్థాయిలో తమ క్యాడర్కు ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియక నాయకులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పై విమర్శల దూకుడు పెంచింది. కవిత వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా కొన్ని కీలక అంశాలు తెరపైకి వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఉన్నట్టుండి మార్చడం ఇందులో భాగమేనన్న చర్చ జరుగుతోంది. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీలో ఉన్న జోష్ కారణంగా అత్యధిక సీట్లు వస్తాయని అంచనాలు ఉండాయి. అయితే అకస్మాత్తుగా అధ్యక్షుడిని మార్చేయడంతో రాష్ట్ర బీజేపీ క్యాడర్ నిరుత్సాహానికి గురైందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, ముఖ్యంగా చూసుకుంటే కవిత నిన్న చెప్పినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇటు దానికి అగ్ని కాజ్యం పోసినట్లు రాజాసింగ్ కూడా అదే వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీజేపీ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేసే విధంగా చర్చలు జరిగాయి అనే మాటకి బలం చేకూరినట్లయింది కదా, మరి బీజేపీ వర్గాలు ఏమంటున్నాయి? బోనా, ప్రధానంగా చూసుకుంటే ఒక దెబ్బకే రెండు పిట్టలు అన్న చందంగా కవిత నిన్న చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు ఒక్కసారిగా ఇటు బీఆర్ఎస్ను అదేవిధంగా బీజేపీని ఆలోచనలో పడేసే విధంగా అయితే ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే కవిత చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరిగింది అని చెప్పేసి ఆమె వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఇటు రెండు పార్టీల్లోనూ కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీలు రెండు ఒకటే అంటూ కూడా గతంలో కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఈ విమర్శలు రెండు పార్టీలు తిప్పికొడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలతో ఒక్కసారిగా వీరిద్దరి మధ్య బంధం బయటపడ్డదంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉందనుకోవచ్చు. ఎందుకు అంటే ఎవరో చెప్తే ఏదైనా ఉంటుంది, కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేత అంటే కల్వకుంట్ల కవిత కేసీఆర్ కూతురుగా ఉండి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో తాను జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన అంటే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసేందుకు ఒక ప్రయత్నం జరిగిందని చెప్పి దానికి సంబంధించి తన దగ్గరకు ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు కూడా దాన్ని నో చెప్పా అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఈ వ్యవహారంతో ఒక్కసారిగా ఈ రెండు పార్టీల మధ్య ఒక అవగాహన ఉంది అనేది ఒక ప్రచారం అయితే ఇప్పుడు ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసిందో ఆరోపణలకు బలం చేకూరే విధంగానే కవిత వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు కవిత చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ ఆయన కూడా ఇది వాస్తవమే అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే రెండు పార్టీల్లోనే ఇద్దరు కీలక నేతలు కూడా ఈ వ్యాఖ్యలను సమర్థించడంతో రెండు పార్టీలకు సంబంధించిన క్యాడర్ తీవ్ర గందరగోళానికి గురవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ క్యాడర్కు ఏ విధంగా సర్ది చెప్పాలి ఏంటి అని చెప్పేసి ఇటు బీజేపీలో కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలోనే అధిష్టానం తలలు పట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ రెండు కీలక అంశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు బీఆర్ఎస్తో ధీటుగా పోరాడేది మేమే, నెక్స్ట్ తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మేమే అంటూ
అంటూ బీజేపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన సరిగా లేదు, నెక్స్ట్ కేసీఆర్ అధికారంలోకి వస్తారంటూ బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ రెండు పార్టీలు ఇప్పుడు ఇరుకున పడ్డ పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ కవిత చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలతో ఒక్కసారిగా దుమారం రేగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కొన్ని అంశాలు ఉన్నాయి, ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉన్న బంధానికి సంబంధించి కొన్ని కీలక అంశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నారు. ఆయన ఉన్నన్ని రోజులు కూడా బీజేపీలో ఒక జోష్ అయితే కనపడ్డది. ఆ తర్వాత ఒక్కసారిగా మారిన పరిస్థితులతో బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ని తప్పించడం, ఆ తర్వాత ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కొన్ని సంచలనాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన బండి సంజయ్ని తప్పించడంతో పార్టీ పూర్తిగా అంటే బీజేపీ పార్టీ సంబంధించిన క్యాడర్ అంతా నిరుత్సాహానికి గురైంది. ఆ తర్వాత ఎన్నికల్లో కేవలం సింగిల్ డిజిట్ కంటే 8 సీట్లు మాత్రమే వాళ్ళు కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత జరిగిన పరిణామాలు పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి 8 స్థానాల్లో వాళ్ళు పోటీ చేశారు. ఆ 8 స్థానాల్లో కూడా అంటే బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు సపోర్ట్ చేశారు. అందుకే ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీ సంపాదించుకోలేదని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసిందో ఆరోపణలు వాస్తవం అన్నట్టుగా అయితే ఇప్పుడు ఆధారాలు బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ రెండు పార్టీలకు సంబంధించిన చీకటి ఒప్పందాలు ఇప్పుడిప్పుడుగా ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి. కవిత మరిన్ని విషయాలను కూడా బయటపెట్టే అవకాశం ఉన్నాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇటు కవిత చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీతో పాటు అటు బీజేపీని కూడా రెండు పార్టీలను ఇరుకును పెట్టే విధంగా అయితే ఆమె వ్యాఖ్యలు చేశారనుకో చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు పార్టీలో తనకు కీలక పదవి కావాలని చెప్పేసి ఆమె భావిస్తున్నారు. అందుకోసమని చెప్పి ఇటు పార్టీ అధిష్టానాన్ని ఇరుకును పెట్టాలి, అదేవిధంగా తనని లిక్కర్ కేసులో అరెస్ట్ చేసిన బీజేపీ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీని కూడా ఇరుకును పెట్టాలన్న ఉద్దేశంతోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో రెండు పార్టీలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. అయితే ఇక్కడ కొన్ని అంశాలు ప్రధానంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో కవిత ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో అదేవిధంగా బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే రాజా సింగ్ ఎవరైతే ఉన్నారో ఈ వ్యాఖ్యలు సమర్థిస్తున్నారో ఆయన కూడా పార్టీలో అధిష్టానాన్ని ఇబ్బందులు పెట్టే విధంగా అయితే ఆయన కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఈ ఇద్దరు నేతలకు సంబంధించిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో రెండు పార్టీలను ఇబ్బందులు గురి చేస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అస్త్రాలను ఇస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఈ రెండు పార్టీలకు సంబంధించిన చీకటి ఒప్పందం ఈ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో బయటపడుతుంది. కాబట్టి తాము చేసిన గతంలో ఏదైతే ఆరోపణలు చేశామో అవి ఇప్పుడు వాస్తవం అయ్యాయి. రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉంది, అందుకే రాష్ట్రంలో బీజేపీ బలపడుతుంది, బీఆర్ఎస్ ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది అన్న వ్యాఖ్యలకు బలం చేకూరింది అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇంతవరకు కవిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక్కళ్ళు కూడా స్పందించలేదు, కనీసం ట్వీట్ కూడా చేయలేదు. అంటే విదేశాల నుంచి కేటీఆర్ తిరిగి వచ్చిన తర్వాత మాత్రమే ఏమైనా స్పందించే అవకాశం ఉందా, లేకపోతే పార్టీకి నుంచి షోకాజ్ నోటీస్ ఇస్తారా, లేకపోతే సస్పెండ్ చేసే అవకాశం ఉండొచ్చు అంటారా? ఏం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది? ఇక్కడ కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మొన్నటి వరకు లేఖ అంశం మాత్రమే ఉంది. ఆ లేఖ అంశం వ్యవహారంలో కొంత పార్టీ సర్దుబాటు చర్యలకైతే ప్రయత్నాలు చేసింది, రాయబారులను పంపి దానికి సంబంధించి ఈ వ్యవహారానికి సద్దుమణిగించే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆ రాయబారం విఫలం కావడం, ఆ తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకోవడం, అదేవిధంగా కేసీఆర్ కవితను పిలిచి మాట్లాడకపోవడంతోనే ఈ వ్యవహారం మరింత హీట్ ఎక్కిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ ఆ గతంలో ఏదైతే ఈ లేఖ బయటకు వచ్చినప్పుడు కేటీఆర్ని పిలిపించి మాట్లాడటం జరిగింది, దీనికి సంబంధించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కానీ కవితను ఎక్కడా పిలిచి మాట్లాడకపోవడంతో కవిత దీనికి సంబంధించి కొంత మనోవేదనకు గురైనట్టు తెలుస్తుంది. దీంతో ఆమె డోస్ పెంచేందుకైతే ప్రయత్నించారు. అందులో భాగంగానే నిన్న మీడియాతో చిట్ చాట్ చేస్తూ చాలా కీలక అంశాలను అయితే ప్రస్తావించడం జరిగింది. ఇటు పార్టీని అదేవిధంగా బీజేపీని రెండింటిని ఇరుకును పెట్టే విధంగా ఆమె వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఏం చేయాలి అంటే ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకి చెక్ పెట్టకపోతే పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి. అధిష్టానం అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ కానీ అదేవిధంగా అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి. అయితే ప్రస్తుతం కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన 3వ తేదీ నైటు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఆయన వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటారా దీనికి సంబంధించి, లేదా కేసీఆర్ దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలతో మాట్లాడినప్పుడు మాత్రం వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం కవిత చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అన్ని రాజకీయ పార్టీల్లో కొన్ని ప్రకంపనలు వస్తే ఆ ప్రకంపనలో భాగంగా ఇది వచ్చింది. ఆమె చాలా మనోవేదనకు గురవుతుంది. ఆమె ఈ విధంగా మనోవేదనకు గురవుతుంది అన్నట్టుగా మేము అనుకోలేదు అని చెప్పేసి నిన్న పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో వినోద్ కుమార్ ఆయన కూడా
కూడా మీడియాతో చిట్చాట్ చేస్తూ చెప్పడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి అంటే చిట్చాట్ జరిగిన అంశాలకు సంబంధించి పార్టీ షోకాజ్ నోటీసులు అయితే ఇచ్చే అవకాశం ఉండదు. త్వరలోనే ఈ ఏదైతే వివాదాలు ఉన్నాయో ఈ వివాదాలకి చెక్ పెట్టే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయంటూ కూడా ఆయన చెప్పారు. అయితే ప్రస్తుతానికి పార్టీలో జరుగుతున్న డ్యామేజ్ ఏదైతే ఉందో దాని కంట్రోల్ కోసం అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ అయితే పార్టీ నేతలందరికీ కీలక ఆదేశాలు అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనిపై ఈ వ్యవహారంపై ఎవరు మాట్లాడొద్దు అని చెప్పేసి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాంతో ఏ పార్టీ అంటే పార్టీలో ఉన్న నేతలు ఎవరు కూడా దీనిపై మాట్లాడేందుకు ముందుకు రాని పరిస్థితి ఉంది. మరొక 2 రోజుల్లో దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే పార్టీ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. షోకాజ్ నోటీసులు ఇస్తారా లేకపోతే కవితను పిలిచి కేసీఆర్ మాట్లాడతారని అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు కవిత కూడా తన సంబంధించిన ఏదైతే తెలంగాణ జాగృతి సంస్థ ఉందో దాన్ని బలోపేతం చేసే దిశగా ఇంకా అడుగులు ముందుకు పడుతూనే ఉన్నాయి. ఇప్పటికే పార్టీకి సంబంధించిన సింగరేణి కానీ అదేవిధంగా బీసీ సంఘాలు కానీ కుల సంఘాలకు సంబంధించిన కమిటీలను వేశారు. అదేవిధంగా మహిళా సంఘాలకు సంబంధించి ఇప్పుడు రైతు సంఘాలు కానీ అదేవిధంగా విద్యార్థి ఉద్యోగ సంఘాలకు సంబంధించిన కమిటీలు కూడా బలపరచాలని చెప్పేసి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి మరొక 2 రోజుల్లో దీనికి సంబంధించి తెరపడే అవకాశాలు ఉన్నాయా లేకపోతే సొంత పార్టీ దిశగా అడుగులు పడతాయా చూడాల్సిన పరిస్థితి ఉంది. భువన. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.